కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు వేడెక్కాయి. నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముద్రగడ గిరిబాబు తొలిసారిగా ఏలేశ్వరం మండలం మర్రివీడి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఆయనకు కళ్లు చెదిరే రీతిలో ఘనస్వాగతం పలికారు. గ్రామ పొలిమేర నుంచి భారీ బైక్ ర్యాలీతో ముద్రగడ గిరిబాబుకు కార్యకర్తలు నీరాజనాలు పట్టారు. జై ముద్రగడ, జై వైసీపీ అనే నినాదాలతో మర్రివీడి వీధులు మారుమోగాయి. వైసీపీ నాయకులు సఖిరెడ్డి బుజ్జి, సఖిరెడ్డి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఈ భారీ ఊరేగింపు కొనసాగింది. సఖిరెడ్డి చిట్టిబాబు నివాసం వద్ద గిరిబాబుకు శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. తూర్పేటైతే తీర్పు అటుంటుంది. మర్రివీడి పంచాయతీ ఇచ్చే మెజార్టీయే ప్రతిపాడు నియోజకవర్గ గెలుపుని శాసిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఎవరికి ఏ కష్టం వచ్చినా నేరుగా తనను సంప్రదించొచ్చని హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా సిరిపురపు వీరబాబు ఇంటిని సందర్శించిన గిరిబాబు అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న సిరిపురపు బాబురావును పరామర్శించి ఆయన ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి కాశీ, సురేష్, పలికల బ్రహ్మం, అంజీ సహా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, ముద్రగడ అభిమానులు పాల్గొన్నారు. గిరిబాబు పర్యటనతో మర్రివీడిలో పార్టీ శ్రేణిలో కొత్త ఉత్సాహం నెలకొంది. అలాగండి. ఏ వైజాగ్ చూపించారు? కాకినాడ దగ్గరలో మేము మెట్కో చూపించాం సార్. చాలా డబ్బులు అయిపోతాయి అంటే ఈసారి అక్కడ మమ్మీ బాబాకి వెళ్తే అక్కడ కొద్దిగా ట్రీట్మెంట్ తక్కువ. అయ్యా ఒకసారి నువ్వు అలాగే ఉండా జై జగన్, జై జగన్, జై ముద్రగడ. ఎలా అందరికీ నమస్కారం అండి. ఇన్ఛార్జ్ ఇచ్చాక మొట్టమొదటిసారిగా మర్రివీడి పంచాయతీకి ఇవాళ రావడం జరిగిందండి. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ప్రజల ఆప్యాయత, ఉత్సాహం అన్ని చూస్తుంటే కూడా చాలా ఆనందంగా ఉందండి. ఎవరు ఎటువంటి ప్రలోభాలు పెట్టినా, ఎవరు ఎటువంటి భయాలు పెట్టినా, ఈ పథకాలు రావు, పెన్షన్లు రావు, ఇవి రావు, అవి రావు అని ఎటువంటి భయాలు పెట్టినా ఎవరు. ఎందుకంటే
అర్హతలుండి ఏ పథకం ఆగినా సరే ఖచ్చితంగా వాళ్ళ తరపున నిలబడడానికి వైఎస్ఆర్ పార్టీ ఉంటుందండి. వాళ్ళ వెనకాల నేను ఉంటానని మరొకసారి అంతా తెలియజేస్తాను. పెద్దలు ఎప్పుడూ చెప్తుంటారు తూర్పేటు తీర్పట్ అని మన రాష్ట్రానికి, మన నియోజకవర్గానికి నిమిత్తం మా ఇందాక కార్లో చెప్తున్నాడు మావయ్య అండి, మరివీడే ఫస్ట్ బూత్ నెంబర్ 1 మరివీడ్ అని. మీరే నియోజకవర్గానికి తీర్పు ఇవ్వాల్సిందిగా మరివీడ్ అందరికీ కూడా కోరుకుంటున్నానండి. ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీ సుఖ సంతోషాల్లో ఖచ్చితంగా నేను పాలు పంచుకుంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ అండి.